హలో అండి, నమస్తే. ఈరోజు న్యూ మూన్ తర్వాత మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఈ న్యూ మూన్ మీ పర్సన్లో ఏదైనా కొత్తదనాన్ని ఏదైనా తీసుకొచ్చారా, తన ఆలోచనలో ఏదైనా మార్పు ఉందా లేదా అనేది చూస్తాను. ఓకేనా? ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అనే రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? మీరు క్లైమ్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కటి మీకు వర్తిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి క్లైమ్ చేసుకోవడం మర్చిపోద్దండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఈ న్యూ మూన్ మీ పర్సన్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి, అసలు ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్? మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు న్యూ మూన్ తర్వాత? వావ్, సూపర్ అండి. కింగ్ ఆఫ్ కప్స్, నైన్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్. న్యూ మూన్ తర్వాత మీ పర్సన్లో ఎలాంటి చేంజెస్ వచ్చిందా లేదా అంటే ఖచ్చితంగా ఈ పర్సన్లో చేంజెస్ వచ్చాయండి, చెప్తాను. ద సన్, టెన్ ఆఫ్ వాండ్స్, త్రీ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది? జస్టిస్. ఈ పర్సన్ ఈ న్యూ మూన్ తర్వాత తనలో వచ్చిన చేంజెస్ ఏంటిది అండ్ తను దేని వలన చేంజ్ అయ్యారు అంటే ఈ పర్సన్ లైఫ్లో తనకు నమ్మక ద్రోహం జరిగింది, తనకు హార్ట్ బ్రేక్ జరిగింది. తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముకున్నారో వారు తనకు మోసం చేయడం వలన అండ్ తన వర్క్ తనే చేయాలి అండ్ పక్కవారి వర్క్ తనే చేయాలి, ప్రతి ఒక్కటి తనే ఎఫర్ట్స్ పెడతా ఉండాలన్నమాట. వారి పరంగా ఈ పర్సన్ని పట్టించుకునే నాదులే లేరనమాట. అలాంటి సిచ్యువేషన్ అనమాట. దాని వలన ఈ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారండి అండ్ చాలా బాధపడుతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మనసులో చెప్పలేనంత బాధ తన మనసులో ఉంది, కానీ తను బయట చెప్పడం లేదు. ఒకవేళ మీతో చెప్పారే అనుకోండి, తన దగ్గర తను చులకన అయిపోతారు కదా, కాబట్టి తను చెప్పడం లేదు. తన మనసులోనే పెట్టుకొని తను బాధపడతా ఉన్నారు. చాలా నమ్మక ద్రోహం జరిగింది, ఇంత నమ్మక ద్రోహం జరిగింది ఈ పర్సన్కి. అయినా ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. అంటే తను ఎంత బాధలు అయితే ఉన్నారో అది మీకు తెలియకుండా తను బ్యాలెన్స్ చేసుకోవడానికి చూస్తున్నారు. తన లోపల మాత్రం చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు అనమాట. ఓకేనా? ఈ రిలేషన్ నుంచి తను ఎలాగైనా సరే మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారు. నేను చెప్తానే ఉన్నా, కార్డ్ అదే వచ్చిందనమాట. తన లైఫ్లో నెగటివ్ ఏదైనా ఉండొచ్చు, థర్డ్ పర్సన్ రిలేషన్, తన ఫ్యామిలీ పరంగా తనని పట్టించుకునే వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి తను మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు, లేదా దగ్గర ఉన్నా కూడా ఒకరిని ఒకరు చూడలేని పరిస్థితి, మాట్లాడుకోలేని పరిస్థితి కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ పర్సన్ మీ పరంగా యాక్షన్ తీసుకోబోతున్నారు, మీ దగ్గరికి రాబోతున్నారనమాట. నేను ఏదైతే చెప్తున్నానో కార్డ్స్ అవే వస్తున్నాయండి. ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. మీ ప్రపంచమే చేంజ్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకే, ఈ పర్సన్ ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచించారో, ఎవరికి అయితే ఎక్కువగా భయపడి మిమ్మల్ని దూరం పెట్టి ఉన్నారో వారి పరంగా ఈ పర్సన్ వారిని పక్కగా పెట్టేసి మీ గురించి తన యాక్షన్ తీసుకోవడం అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని. ఓకేనా? పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా ఇంకో ఛానల్లో వెళ్ళేసి చూస్తే అక్కడ నెంబర్ ఉంటుంది, సో కాల్ చేయండి. ఓకేనా? విజయాష్ మూన్ సెంటిమెంట్ హెరో ఛానల్. ఓకేనా? తన లైఫ్లో ఉన్న నెగటివ్ రిలేషన్ నుంచి తను మూవ్ ఆన్ అయిపోతున్నారు. అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు కదా, ప్రతిసారి తనకు హార్ట్ బ్రేక్ అవుతుంది, ప్రతిసారి తన గుండెలకి కత్తుల పోటు తప్పడం లేదనమాట. కాబట్టి తను అక్కడ ఇంకా ఉన్న ఒకటి లేకున్న ఒకటి అనేది తనకు అర్థమైంది. కాబట్టి తను అక్కడ నుంచి మూవ్ ఆన్ అయితే అయిపోతున్నారండి. అండ్ మూవ్ ఆన్ అయిన తర్వాత తను ఇక్కడ హెర్మిట్ అంటే హీల్ అవుతారనమాట. ఓకే, హీలింగ్ తర్వాత ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. ఓకే, చెప్తాను అది ఫస్ట్ ఇది అవ్వని. ఓకే, తను హీల్ అవుతున్నారు అండ్ తన టెంపరెన్స్ అంటే తను ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. చాలా నమ్మక ద్రోహం అయితే జరిగిందండి మీ పర్సన్కి. ఓకే, జస్టిస్, ఇప్పుడు తనకు జస్టిస్ కావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ తను ఏదైతే కోరుకున్నారో ఆ జస్టిస్ కూడా ఈ పర్సన్కి రాలేదన్నమాట. నమ్మక ద్రోహం జరిగింది, తనకు అన్యాయం జరిగిందనమాట. తన ఫ్యామిలీ ఆర్ రిలేషన్ ఆర్ ఫ్రెండ్స్, కెరియర్, దేంట్లైనా సరే ఈ పర్సన్ చాలా మోసపోయారనమాట. మిమ్మల్ని పట్టించుకోకుండా అదర్ పర్సన్తో కూడా వెళ్ళి ఉంటారు కొంతమందికి. ఓకే, కాబట్టి ఈ పర్సన్ అక్కడైతే మోసపోయారనమాట ఘోరంగా. మీ గురించి ఈ పర్సన్ యాక్షన్ అయితే తీసుకోబోతున్నారండి అండ్ కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. ఇప్పుడు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఈ పర్సన్, కాబట్టి తను గిల్టీనెస్లో ఉన్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. ఓకే,
మీ మీద ఈ పర్సన్కి చాలా ప్రేమ అయితే ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఈ పర్సన్కి మీ మీద ప్రేమ పొంగి పొర్లిపోతుంది అని చెప్పొచ్చు అనమాట. అంటే తనకు మీ మీద పట్టలేనంత ప్రేమ వస్తుందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, ఎలాగైనా సరే నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి, తనతో మాట్లాడి, తనకు కాల్ చేయాలి, తనతో ఉండాలి, మళ్ళీ తనతో లైఫ్ సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట తను. ఓకే, తను అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి వస్తే మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఓవర్ థింకింగ్లో కూడా ఉన్నారనమాట. ఓకే, తను ఏం చేసినా సరే తనే మీ లైఫ్లోకి వస్తే మీరు వద్దనకుండా తనని దగ్గర తీసుకుంటారనమాట. అలాంటి మెసేజ్ కూడా వస్తుందండి. ఓకే, తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందన్నమాట. తను ఖచ్చితంగా మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్కి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఫ్రెండ్ సర్కిల్లో ఆ ఫ్యామిలీలో తనదే పై చేయి ఉంటుందన్నమాట. తను ఏం చెప్తే వారు అదే వినడం కానీ అలా ఉంటుందన్నమాట. మేబీ ఈ పర్సన్ మాట ఎవరు వినకపోవడం కానీ ఏదైనా జరిగి ఉండొచ్చు. దాని వలన కూడా ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ అయిందనమాట. ఓకే, అంటే ఈ పర్సన్ చెప్పింది ఎవరు వినడం లేదు. ఓకే, ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు అనే విషయం ఈ పర్సన్కి కొంచెం బాధని కలిగిస్తుందన్నమాట. మళ్ళీ మీ దగ్గరికే రావాలి, నా పాస్ట్ పర్సన్ దగ్గరే వెళ్ళాలి, వారైతేనే నా మాట వింటారు, తనైతే నేను సంతోషంగా ఉండాలి అనే విధంగా మీతో మళ్ళీ సెలబ్రేట్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట. ఓకే, మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది. ఇద్దరికి రీయూనియన్ అవుతుందండి. ఓకేనా, కొంచెం ఇన్నేచర్ తనం అయితే ఉంటుందండి మీ పర్సన్లో. ఓకేనా, ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏ నియమం తర్వాత, ఓకే, ఇద్దరు ఫీలింగ్స్ అసలు ఎలా ఉన్నాయి అనేది టాపిక్. ఓకే, తప్పకుండా మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మీరు ఒక ఎంపరర్ లెవెల్లో ఉన్నారండి. మీరు ఏదో చీటింగ్కి గురైనట్టు ఉన్నారు. మీ మనసు ఏదో ఒక విషయంగా కలత చెందుతుంది, బాధపడుతున్నారు. ఈ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారండి మీరు. మీకు రీయూనియన్ అవుతుంది. ఈ పర్సన్ మీ పరంగా తను యాక్షన్ తీసుకోబోతున్నారు కదా, మళ్ళీ మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఓకేనా, మీ పాస్ట్ పర్సన్తో. సూపర్, నేను చెప్పాను ఈ పర్సన్ మిమ్మల్ని ప్రజెంట్ టైంలో మిమ్మల్ని వదిలేసి ఉండలేకపోతున్నారు కాబట్టి మీ లైఫ్లోకి రావడం జరుగుతుందండి. చాలా ఫ్యాషన్తో వస్తున్నారు ఈ పర్సన్. ఓకే, అంటే ఇప్పుడు ఎలా అంటే తనకు సరైన వ్యక్తి మీరే, వారి పార్ట్నర్గా కానీ ఏదైనా ఉండొచ్చు. సో తనకు సరైన వ్యక్తి మీరే. ఈ ప్రపంచంలో తనుగా ఎవరైనా అర్థం చేసుకున్నారు ఈ పర్సన్ అంటే అది మీరే అనమాట. కాబట్టి మిమ్మల్ని వదిలి ఉండడానికి చాలా కష్టపడుతున్నారు ఈ పర్సన్. కాబట్టి మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ ఒక ఎంపరర్ లెవెల్లో కూడా చూస్తున్నారండి. ఓకే, ఇప్పుడు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు. మీరేమనుకుంటే అది చేస్తున్నారు. మీ పొజిషన్ కూడా ఈ పర్సన్ చూసి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం కూడా జరగబోతుంది అనమాట. ఈ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని ఇంత నమ్మక ద్రోహం చేసినా కూడా ఇంకా తన గురించే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మీది ట్రూ లవ్ అనమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ తప్పు చేసినా మీరు క్షమించి దగ్గర తీసుకుంటారనమాట. ఓకే, కానీ ఈ పర్సన్ అలా కాదు. తన సేఫ్ జోన్ మాత్రమే ఉంటుంది. తను ఎవరి పరంగా అయినా మోసపోతేనే మీ వాల్యూ అనేది తెలిసి వస్తుంది. మీకంటే బెటర్ పర్సన్ వచ్చారనుకోండి, మీకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారనమాట. అలాంటి పర్సన్ అనమాట. మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. జస్టిస్ అనేది మీకే వస్తుందండి. ఓకే, మీకు రీయూనియన్ అవుతుంది. న్యాయం అనేది మీ వైపే ఉందన్నమాట. ఓకే, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఈ పర్సన్ తను ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్. ఓకే, ఇక్కడ మాలాంటి టారో రీడర్స్ కానీ ఇంకా ఏదైనా ఉండొచ్చు, లేదా తనకంటే ఎవరైనా పెద్దవారు ఉన్నారే అనుకోండి, వారి దగ్గర కూడా ఈ పర్సన్ అడ్వైస్ తీసుకుంటూ ఉన్నారనమాట. వారు కూడా మీ గురించి ఏదో పాజిటివ్గా చెప్తున్నారండి. ఓకే, మీది ట్రూ లవ్ అన్నట్టుగా మీరు తన గురించి చాలా ఎదురు చూస్తున్నారు అనే విధంగా వారు కూడా మీ గురించి పాజిటివ్ వర్డ్స్ చెప్పడం వలన తను మళ్ళీ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారండి మీరు. ఓకే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ మిమ్మల్ని కావాలని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, కాబట్టి ఇద్దరికి ఇప్పుడు ఇక్కడ రీయూనియన్ అవుతుంది. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా, మీకు మీ పర్సన్కి నో కాంటాక్ట్లో ఉన్నవారు ఇక్కడ కాంటాక్ట్లోకి రాబోతున్నారు. రీయూనియన్ అవుతుందన్నమాట. మీ పర్సన్కి మీ మీద ఇప్పుడు చాలా ప్రేమ అయితే ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనము పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
పాస్ట్లో మీ సోల్మేట్ని మీరు కలుసుకున్నారండి. ఓకే, అంటే మీ గత జన్మ బంధం అనమాట వీరు. సో వారిని మీరు కలుసుకున్నారు. తర్వాత ఏదైనా సిచ్యువేషన్ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. సో ప్రజెంట్ టైంలో మాత్రం ఇక్కడ ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తను మీకు కాల్ చేయబోతున్నారు. ఓకే, ఈ యూనివర్సే తనకి మీ దగ్గరికి పంపిస్తూ ఉన్నారనమాట ప్రజెంట్ టైంలో. అండ్ ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ పర్సన్తోనే మీకు మ్యారేజ్ జరగబోతుంది. ఓకే, కొంతమందికి ఇక్కడ 4 వీక్స్ ఆర్ 4 మంత్స్ లోపల తప్పకుండా మ్యారేజ్ అయితే జరుగుతుందండి. ఓకే, మీరు అనుకున్న మీ పార్ట్నర్తో అనమాట. ఓకేనా, కాబట్టి ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా, బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది? ఈ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారండి. తనని చాలా మిస్ అవుతూ ఉన్నారనమాట. ఈ కనెక్షన్ గురించి ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? ఈ కనెక్షన్ గురించి ఏంజల్స్ గైడెన్స్. బిగ్ హ్యాపీ చేంజెస్. మీ లైఫ్ మీరు కోరుకున్న విధంగా చేంజ్ అవ్వబోతుంది. ఓకేనా, ప్రతి విషయానికి కాంప్రమైజ్ అయిపోండి. ఓకేనా, బెట్టు చేయకుండా కాంప్రమైజ్ అయిపోండి అని మాకు చెప్తున్నారనమాట. రికవరీ. ఓకే, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఎస్ అనమాట. ఇక్కడ ఎస్ కార్డ్ వచ్చింది. ఓకే, ఇక్కడ మీ ముందు 2 ఆప్షన్స్ అయితే వస్తున్నాయండి. ఓకే, దాంట్లో మీరే చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి న్యూ పర్సన్ కూడా రావచ్చు కొంతమందికి. కాబట్టి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారనుకోండి, వారు ఎలాంటి వారు, వారి మైండ్ సెట్ ఎలాంటిది, ఈ పర్సన్ని మీరు పూర్తిగా చదివేసి ఉంటారు కదా. కాబట్టి ఈ పర్సన్ బెటరా లేదా న్యూ పర్సన్ బెటరా అనేది మీరు చూసుకొని డిసైడ్ అవ్వండి. ఓకేనా, ఇక్కడ సైన్స్ వచ్చేసి ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి. ఓకే, సైన్స్ అనేది ఏం లేదు. మేషం, సింహం, ధనుసు రాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి అన్నమాట. ఓకే, ఈ సైన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించి ఎలా బాధపడుతున్నారో ఈ పర్సన్ కూడా వేరే వారి వలన మోసపోయి తను కూడా బాధపడతా ఉన్నారనమాట. తను కూడా ఏమి హ్యాపీగా లేరు. ఈ పర్సన్ గురించి మీరు బాధపడితే తను వేరే వారి వలన తను మోసపోయి బాధపడుతున్నారు. అర్థమవుతుందా మీకు? ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ని ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి అండ్ ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. బాయ్.